హన్మకొండలోని హైగ్రాచారి కాంపౌండ్కు ఎదురుగా ఉన్న శ్రీచక్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ సిల్కమార్ గోపినాథ్ మన ముందు ఉన్నారు. ఆయన పరిచయం ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చిల్కమారి గోపినాథ్, డైరెక్టర్ ఆఫ్ శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. నేను క్రిటికల్ కేర్ అండ్ పెయిన్ ఫిజిషియన్. నా ఎంబీబీఎస్ వచ్చేసి చిలమనానందరావులో అయిపోయింది. దాని తర్వాత డిఎన్బి వచ్చేసి కిమ్స్లో అయిపోయింది. ఫెలోషిప్ ఇన్ క్రిటికల్ కేర్ కిమ్స్లో అయిపోయింది, కిమ్స్ మినిస్టర్ రోడ్లో. అండ్ పెయిన్ ఫెలోషిప్ వచ్చేసి డిపిఎంసీ ఢిల్లీలో అయింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత డాక్టర్ గోపినాథ్ చిలకమారి గారితో మనం ఉన్నాము. ఇప్పుడు చీఫ్ ఇంటెన్సివిస్ట్ స్పెషలిస్ట్ అనుభవము, వృత్తిపరమైన సవాళ్ళు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఐసీయూ నిర్వహణ, భవిష్యత్ దృష్టికోణం వంటి వివిధ అంశాలను మనం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మీరు ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్గా మారడానికి దారితీసిన అంశాలు ఏమిటి? ఈ రంగంలో మిమ్మల్ని ఎక్కువగా ప్రోత్సహించిన విషయం ఏమిటి? మీరు ఈ వృత్తిలో ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాళ్ళు ఏమిటి మరియు వాటిని మీరు ఎలా అధిగమించారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ గోపి, చీఫ్ ఇంటెన్సివిస్ట్, క్రిటికల్ కేర్ ఫిజిషియన్, శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సో సదానందం గారు అడిగినట్టు దీంట్లో నేను రావడానికి కారణం ఏంటి అంటే, నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు మాకు ఐసీయూలో కూడా మాకు కొన్ని పోస్టింగ్స్ ఉంటుండే. సో ఉన్నప్పుడు మనకి ఏమైంది అంటే, నేను సరే స్టేబుల్ పేషెంట్స్ చూశాను, క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్ అంటే పాయిజన్ కేసెస్ కానీ, స్నేక్ బైట్స్ కానీ, లేకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసెస్ కానీ, బ్లడ్ వామిటింగ్స్ కేసెస్ కానీ ఇలాంటి చూసినప్పుడు ఏంటి అంటే, 100 మందిలో మనం 10 మందినైనా మనం సక్సెస్ఫుల్గా రికవరీ చేసి బయటికి తీసుకొచ్చాము అంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరేగా ఉండే. సో దట్ ఈస్ మై మోస్ట్ ఇంపార్టెంట్ డ్రైవ్. సో దానివల్ల నేను ఐసీయూ అనేది ఎంచుకున్నాను. సో లక్కీగా నేను అంటే సక్సెస్ఫుల్గా వరంగల్లో టాప్ మోస్ట్ ఇంటెన్సివిస్ట్ స్టేజ్లో నేను అంటే ఇటు వచ్చి మీ వద్ద సర్వీస్ అనేది చేస్తున్నాను. మేము అంటే మా స్పెషాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్గా మనము అంటే వృత్తిపరంగా కీలకమైన అంశాలు ఏంటి అంటే, మనము ఎప్పుడన్నా అంటే యంగ్ పేషెంట్స్ ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే, ప్రెగ్నెంట్ పేషెంట్స్, యంగ్ పేషెంట్స్ ఉన్నప్పుడు మనము ఆ అవుట్కమ్స్ అనేవి అంటే ఎలా బయటికి తీసుకురావాలి ఏంది, ఇవన్నీ అంటే పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా డీల్ చేయాలి. ప్రెగ్నెంట్ పేషెంట్స్ కాంప్లికేట్ అవుతూ ఉంటారు, చిన్నపిల్లలు కాంప్లికేట్ అవుతూ ఉంటారు. సో అవన్నీ అలా కాంప్లికేట్ అయినప్పుడు ఒక టీం వర్క్గా మా సీనియర్స్ సహాయంతో మేము అంటే ఏవైతే ఉన్నాయో అవి అధిగమిస్తూ ఉంటాం. డాక్టర్ గోపినాథ్ గారు, మీ కెరియర్లో సాధించిన అత్యంత సంతృప్తికరమైన శిక్ష గురించి మీరు వివరించగలరా? యా, షూర్. మనకి మీరు విన్నుంటారు, ఎక్మో అని అంటాము, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆపరేటర్. అంటే జయలలిత గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు దాని మీద ఎక్మో మీద ట్రీట్మెంట్ తీసుకున్నారు. అలాంటి ఎక్మో ట్రీట్మెంట్ అనేది నేను మనకి అంటే వరంగల్లో ఒక 3 years బ్యాక్ తీసుకుని వచ్చానండి నేను. సో ఇది చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. బెంగళూరు నుంచి పిలిపించి మనం ఇక్కడ ఎక్మో సర్వీసెస్ అనేది స్టార్ట్ చేసి ఆ పేషెంట్ని మనం ట్రీట్ చేసి మనము అది అంటే దట్ హ్యాస్ గివెన్ మీ ఇమ్మెన్స్ హ్యాపీనెస్. చీఫ్ ఇంటెన్సివిస్ట్గా మీ దైనందిన బాధ్యతలు ఏమిటి? మీ బృందాన్ని ఎలా నడిపిస్తారు? ఇంటెన్సివ్ కేర్ అనేది అంటే ఒక్కరు చేసేది కాదండి, అది అంత టీమ్ వర్క్ అది. సో అక్కడ రెస్పిరేటరీ థెరపిస్ట్ బాగుండాలి, సపోర్టింగ్ డాక్టర్స్ బాగుండాలి, అండ్ సపోర్టింగ్ నర్సింగ్ కేర్ మంచిగా ఉండాలి, అండ్ వార్డ్ బాయ్స్, ఆర్ఎంఎస్. ఇట్స్ నాట్ అంటే ఒక్కరు చేసేది కాదు, ఇట్స్ నాట్ సింగిల్ స్పెషాలిటీ, ఇట్స్ ఎ టీమ్ వర్క్. సో వీళ్ళకి ఏంది అంటే, మనం సక్సెస్ఫుల్గా రావాలి అంటే వాళ్ళకి రెగ్యులర్గా క్లాసెస్ తీసుకోవడం, వాళ్ళకి అవగాహన, ఈ పేషెంట్ అంటే వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని ఎలా కేర్ తీసుకోవాలి, రైల్స్ ట్యూబ్, పోలీస్ ఇవన్నీ వేయాలి, వాళ్ళకి డైలీ క్లాసెస్ తీసుకోవడము, నేర్పియడము, వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా అప్గ్రేడ్ చేయడం, కొత్త స్టాఫ్ వచ్చిన వాళ్ళకు ట్రైన్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మనం టీం వర్క్తో మనం సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాం. మీరు ఐసీయూలో నాణ్యత మరియు రోగి భద్రత ప్రమాణాలను ఎలా నిర్వహిస్తారు మరియు ఎలా మెరుగుపరుస్తారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇది ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సార్ అడిగినట్టు ఏంటి అంటే, నాణ్యత క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తాం. క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేస్తే మనకి పేషెంట్స్ అంటే అవుట్కమ్స్ మంచిగా ఉంటాయి. సో క్వాలిటీ వైజ్ ఏంటి అంటే, మన ఐసీయూలో
ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ అండి. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. సో మా దగ్గర ఐసీయూలో చూస్తే ప్రతి ఒక్క పేషెంట్ బెడ్ దగ్గర ప్రాపర్గా స్టెరిలియం అంటే స్పిరిట్ బాటిల్స్ ఉంటాయి. సో పేషెంట్ని ముట్టుకున్న తర్వాత ముట్టుకోక ముందు ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ చేయడం, ప్రొసీజర్ ముందు తర్వాత ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ చేసుకోవడం, సో దాంతోపాటు మళ్ళీ స్టాఫ్ ట్రైనింగ్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల క్వాలిటీ మా ఐసీయూ స్టాండర్డ్స్ అనే క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంది. కష్టమైన సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో బృందం మధ్య సమన్వయము ఎలా ఉండాలి అని మీరు భావిస్తున్నారు? సో కష్టమైన సమయంలో అంటే ఎప్పుడైనా పేషెంట్ బ్యాడ్ అయినప్పుడు, లేకుంటే ఎమర్జెన్సీ కేసు వెంటిలేటర్ మీద వచ్చినప్పుడు ఏంటి అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళు చేయగలిగిన ఏదైతే వర్క్ ఉందో అది చేసేసి పేషెంట్స్ని తోడ్పడాల్సి వస్తుంది. సో మా స్టాఫ్ని కూడా అలానే ట్రైన్ చేస్తున్నాం. సో నేను వార్డ్ బై పని ఎందుకు చేయాలి, నేను ఇంకో పని ఎందుకు చేయాలి అనేది కాదు. అందరూ ఎవరు పేషెంట్ వచ్చారు, పేషెంట్ క్రిటికల్గా ఉన్నారు అంటే ఆల్ ఆర్ ఈక్వల్. సో ఇది ఎక్కువ ఇది తక్కువ అది చేయొద్దు అనేది ఏముండదు మా స్టాఫ్ దగ్గర. సో ప్రతి ఒక్క పని చేస్తారు. డాక్టర్ గారు, మీరు ఐసీయూలో ఉన్న రోగుల సంరక్షణను ఎలా ప్రభావితం చేస్తారు? మీరు కొత్త సాంకేతికతలను ఎలా ఎంచుకుంటారు? సో ఇప్పుడు కొత్తగా వచ్చేసి మనకి ఏఐ టెక్నిక్స్ కూడా వచ్చాయండి. అంటే ఇప్పుడు వెంటిలేటర్లో కూడా మనం చూస్తూ ఉంటే ఇంతకుముందు మనం టైడల్ వాల్యూమ్ సెట్ చేయడము, ప్లస్ ఇంకోటి రెస్పిరేటరీ రేట్ సెట్ చేయడము. ఇప్పుడు అలా కాదు, కొత్త టెక్నిక్స్ ఏఐ టెక్నాలజీస్ ద్వారా ఏమయ్యాయి అంటే మనం వెయిట్, ఏజ్, పేషెంట్ హైట్ మనం ఇంక్లూడ్ చేస్తే దాని ప్రకారమే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం మనకేమవుతుంది అంటే అదే టైడల్ వాల్యూమ్, అదే రెస్పిరేటరీ రేట్, పేషెంట్కి ఎంతైతే రెస్పిరేటరీ డ్రైవ్ కావాలో అది ఇస్తుంది. సో ఆ టెక్నిక్స్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. క్లిష్టమైన పరిస్థితుల్లో చికిత్స గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఫలితం అనిశ్చితంగా ఉన్నప్పుడు మీ విధానం ఏమిటి? సో మంచి తీసుకున్నప్పుడు చెడు కూడా తీసుకోవాలి అండి యాక్చువల్లీ. సో మనకి గుడ్ ఉన్నప్పుడు బ్యాడ్ కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్క హాస్పిటల్లో ఏది మంచి కాదు, కొన్ని డెత్స్ అవన్నీ కూడా అవుతాయి. సో అలాంటప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిందే. సార్ ప్రతి ఒక్క డాక్టర్, ప్రతి ఒక్క పేషెంట్ మంచిగా బయటికి రావాలి అనే ఉంటుంది. ఇప్పుడు చనిపోతే ఏ హాస్పిటల్కి మంచి పేరు వస్తుందండి, చనిపోతే ఏ హాస్పిటల్ మంచి పేరు అయితే రాదు. సో ఏ హాస్పిటల్ చనిపోవాలి అనేది ఏది కోరుకోదు. సో పేషెంట్ ఇంప్రూవ్మెంట్, పేషెంట్ మంచినే అవుట్కమ్స్ బయటికి రావాలని చూస్తారు తప్ప ఏ డాక్టర్ ఏ హాస్పిటల్ బ్యాడ్ అవ్వాలని చూడరు. సో సరే బ్యాడ్ అయినప్పుడు వీ షుడ్ యాక్సెప్ట్. ఎందుకంటే మనం చేసే ఏదైతే ఉందో ట్రీట్మెంట్, మనం నేర్చుకున్న వృత్తి ఏదైతే ఉందో అది మనం చేస్తూ ఉంటాం. సో అవి బ్యాడ్ అయినప్పుడు వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. డాక్టర్ గారు, ఐసీయూలో బయో ఎథిక్స్ మరియు జీవితాన్ని కొనసాగించడం లేదా నిలిపివేయడం వంటి క్లిష్టమైన అంశాలపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ మధ్య చూస్తూ ఉంటారు చాలామంది, కొన్ని క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా ర్యాంపెట్గా పెరుగుతూ ఉంది. క్యాన్సర్ పేషెంట్స్కి మనకి టర్మినల్ ఇల్ పేషెంట్స్ వచ్చేంత వరకు వాళ్ళు ఏం తినలేరు, తాగలేరు. అండ్ ఇంకోటి జీవించాలన్నా కూడా నరకం, అంటే నొప్పితో బాధపడుకుంటూ చనిపోతూ ఉంటారు. అలాంటి వాటికి యుతనీసియా అనేది బయట ఉంది, ఇండియాలో లేదు. యుతనీసియా అంటే వాలంటరీగా వాళ్ళు చనిపోవడంకి ఓకే అని వాళ్ళు సంతకం పెడితే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో ఇండియాలో మాత్రం యుతనీసియా అనేది లేదు. సో వీటికి ఏంటి అంటే డిఎన్ఆర్ కన్సెన్స్, డిఎన్ఏ కన్సెన్స్ అని ఉంటాయి. సో డిఎన్ఆర్ అంటే డి నాట్ రిసోసియేట్, అంటే వాళ్ళు ఏమన్నా అంటే ఆ ట్రీట్మెంట్ అనేది మనకి ఏమన్నా అంటే వాళ్ళు చనిపోయినా కూడా సిపిఆర్ అవన్నీ చేయకపోవడము అవన్నీ ఉంటాయి. సో ఈ టెక్నిక్స్ ఇవి కన్సెంట్స్ తీసుకొని మనము వాళ్ళ లైఫ్ అనేది పెయిన్ లేకుండా న్యూట్రిషన్ మంచిగా ఇచ్చుకుంటూ మనము కొనసాగిస్తూ ఉంటాం. డాక్టర్ గారు, ఇంటెన్సివ్ కేర్ రంగంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద ధోరణులు ఏమిటి? సో ధోరణులు ఇన్ ద సెన్స్ మనకి ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫెక్షన్స్ ప్రకారము క్రిటికల్ కేర్ ఇంకా అడ్వాన్స్ అవుతూ ఉంది, యాంటీబయాటిక్స్ ప్రకారం ఇంకా అడ్వాన్స్ అవుతూ ఉంది. సో అండ్ ఇంటెన్సివ్ ఐసీయూ పరంగా కూడా బెడ్స్ అనేవి చాలామందికి ఇప్పుడు సరిపోవట్లేదు. ఇంకా అంటే ఇట్స్ అప్కమింగ్ బ్రాంచ్ కాబట్టి చాలా హాస్పిటల్స్లో ఐసీయూ బెడ్స్ అనేది ఇంకా పెంచడం అనేది జరుగుతుంది. అలానే మన హాస్పిటల్ కూడా 30 బెడ్స్ ఐసీయూకే ఉంది. ఎందుకు అంటే స్టేబుల్ పేషెంట్స్ కన్నా అన్స్టేబుల్ పేషెంట్స్ ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు. స్టేబుల్ పేషెంట్స్ ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. భారతదేశంలో ఇంటెన్సివ్ కేర్ భవిష్యత్తు ఎలా ఉండాలని మీరు ఊహించుకుంటున్నారు? డెఫినెట్లీ అంటే భవిష్యత్తు ప్రకారం మా అవసరము చాలా తక్కువ మందికి వస్తే వీల్ బీ హ్యాపీ. ఎందుకు అంటే మా దగ్గరికి వచ్చే వరకు అంటే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉంటుంది. బట్ తప్పని దూరంలో మంచి ఐసీయూ ఉన్న దగ్గర వస్తే పేషెంట్స్ మంచిగా అంటే సేఫ్గా వెళ్ళిపోతారు. ఒక టీం వర్క్ అన్ని మంచిగా చేస్తూ ఉంటే పేషెంట్స్కి అవుట్కమ్ మంచిగా ఉంటుంది. దాని ప్రకారం పేషెంట్స్ అంటే మెరుగుదల
కోసము అవకాశాలు ఉన్నాయా మనకు అందుబాటులో? యా, డెఫినెట్గా ఉన్నాయండి. మెరుగుదల అంటే ఐసీయూ ప్రకారము మనకి ఇప్పుడు చెప్తున్నాను కదా, డీఎస్కలేషన్ టెక్నిక్స్ అంటే మనకి యాంటీబయాటిక్స్ అవసరం ఉన్నప్పుడే ఇవ్వడము. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే డీఎస్కలేషన్ అంటే వెంటిలేటర్ అవసరం ఉన్నప్పుడే తీయడం. ఇలాంటి అంటే ఐసీయూలో అడ్వాన్సెస్ అనేవి చాలా వస్తున్నాయి. డయాలసిస్ టెక్నిక్స్ అడ్వాన్సెస్ వస్తున్నాయి, వెంటిలేటర్ టెక్నిక్స్ అడ్వాన్సెస్ వస్తున్నాయి. సో చాలా అడ్వాన్సెస్ అయితే వస్తున్నాయి క్రిటికల్ కేర్ పరంగా. డాక్టర్ గారు, కరోనా వంటి మహమ్మారి సమయంలో ఇంటర్నిస్ట్గా మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయి? యా, డెఫినెట్. కరోనా అప్పుడు నేను ఒక 8 హాస్పిటల్స్ వరకు డీల్ చేశానండి. సో చాలా చేదు అనుభవాలని చెప్పవచ్చు. ఏంది అంటే చాలామంది అంటే ట్రీట్మెంట్ ఇచ్చాము, కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చాము కోవిడ్ టైంలో. అన్ఫార్చునేట్లీ కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది బయటికి రాలేదు. సో డెత్ అయిన వాళ్ళు పాపం ఫ్యామిలీ మొత్తం చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చనిపోయిన వాళ్ళని తీసుకుపోవడానికి కూడా, శవాలను తీసుకుని వెళ్ళడానికి కూడా రిలేటివ్స్ అనేది అందుబాటులో లేకుండే. అలాంటప్పుడు అంబులెన్స్లో మేమే పైన కట్టేసి వాళ్ళ ఊరికి పంపించడం అనేది జరిగింది. సో అది మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాంటి మహమ్మారి అనేది అసలు రాకూడదు అని. ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్గా మారాలని ఆశించే యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి డాక్టర్ గారు? డెఫినెట్గా ఇది చాలా గ్రోయింగ్ బ్రాంచ్ అండి. ఓకే, ఐసీయూ అనేది ఇంకా రాబోతున్న కాలంలో మనకి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గడం అయితే ఉండదు. ఎందుకు అంటే ఇవాళ రేపు మనకి యంగ్ పేషెంట్స్ కూడా చాలా అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేకుంటే లంగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఓకే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉన్నాయి. క్యాన్సర్ కూడా ఈ మధ్య చాలామందికి అంటే వెరీ పిన్న ఏజ్లో వస్తూ ఉన్నాయి. సో క్రిటికల్ కేర్ అనేది చాలా గ్రోయింగ్ బ్రాంచ్, ఫాస్ట్ గ్రోయింగ్ బ్రాంచ్, ఎమర్జింగ్ బ్రాంచ్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా దే కెన్ గో అహెడ్. డాక్టర్ గారు, మీరు ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్గా ఎదగడానికి మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కానీ పాత్ర ఎంత మేరకు ఉంది? డెఫినెట్లీ మా మదర్ అండ్ ఫాదర్ డ్రీమ్ అండి. వాళ్ళు మా ఫాదర్ అడ్వకేట్, మా మదర్ హోమ్ మేకర్. బట్ ఇద్దరు ఎంబీబీఎస్ చేయాలి అని అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు చేయలేకపోయారు. అది నా కళ ద్వారా వాళ్ళు నెరవేర్చుకున్నారు. అదృష్టవశాత్తు హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాం. అంటే మీరు చిన్నప్పుడే ఈ లక్ష్యాన్ని ఎంచుకొని అయ్యారా, లేకపోతే యాదృచ్ఛికంగా పరిస్థితులకు అనుగుణంగా ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్గా కావాల్సి వచ్చిందా? అంటే 10th తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు బైపీసీ అని ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయిన తర్వాత ఎంబీబీఎస్లో జాయిన్ అయినప్పుడు నాకు క్రిటికల్ కేర్ సర్వీసెస్ అనేవి చాలా నచ్చాయి. సో అందుకని నేను డెఫినెట్గా బై చాయిస్ ఎంచుకొని ఈ స్పెషాలిటీ అనేది కొనసాగిస్తున్నాను. డాక్టర్ గారు, మీరు శ్రీ చక్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా మీరు ఏమైనా సోషల్ సర్వీస్ లాంటి ఏమైనా కార్యక్రమాలు చేసినట్టు మా ప్రేక్షకులు కొంత డెఫినెట్లీ సోషల్ సర్వీస్ కార్యక్రమాలు అంటే రీసెంట్గా మీరు చూసారండి, మనము వాకర్స్ క్లబ్ అసోసియేషన్తో మనం ఇక్కడే మనకి బాలసముద్రంలో ఒక క్యాన్సర్ క్యాంప్ అనేది కండక్ట్ చేసాము. మనం దాదాపు ఒక 300-400 మంది వచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది అటెండ్ అయ్యారు. దాంట్లో కొంతమందికి ప్యాప్స్మియర్ అంటే ఆడవాళ్ళకి కింద మనకి క్యాన్సర్ ఏమైనా ఉందా లేదా అనేది మనం అవి టెస్ట్ కూడా చేసాము. ఒక 30 శాంపుల్ తీసుకుంటే దాంట్లో ఒక అన్ఫార్చునేట్గా ఇద్దరికి పాజిటివ్ కూడా వచ్చింది. అప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వాళ్ళకి ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోస్ చేసి వాళ్ళకి కాల్ చేసేసి మళ్ళీ రమ్మని చెప్పడం అనేది జరిగింది. అది కాకుండా మనం ఎవ్రీ మంత్ సెకండ్ సాటర్డే అంటే 2వ శనివారము 60 years కన్నా ఎబోవ్ ఉన్న వాళ్ళకి కొన్ని టెస్టులు ఫ్రీగా చేస్తున్నాము మనము. ఓకే, సో షుగర్కి సంబంధించిన టెస్టులు, బిఎండి బోన్ మినరల్ డెన్సిటీ టెస్టులు, ఇవన్నీ మనం ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాము. సో వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు 60 సంవత్సరాల కన్నా పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2వ శనివారం వస్తే వాళ్ళకి టెస్టులు కూడా ఫ్రీ అవుతున్నాయి. ఓపీ ఫ్రీ, టెస్ట్ ఫ్రీ. సో ఇవి కూడా మనం సోషల్ సర్వీస్గా చేస్తున్నాము. అండ్ ఇవి కాకుండా క్యాన్సర్ క్లినిక్స్ అనేవి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రోగులను రక్షించడంలో ఉన్న సంతృప్తి మాటల్లో చెప్పలేనిదని శ్రీ చక్ర హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ చిలకమారి గోపినాథ్ అంటున్నారు. ఓవర్ టు డి టీవీ న్యూస్. మర్చిపోయినా మనం అడగలే, మీ పేరుతో పరిచయం.